హలో అండి, నమస్తే. ఈరోజు సజ్జ రొట్టెలు చేస్తున్నానండి. కొద్దిగా అన్నము, కొద్దిగా పెరుగు అన్నము, సజ్జ రొట్టెలు అనమాట. అప్పుడప్పుడు వారంలో 2-3 సార్లు తింటే మంచిదండి. ఒక గ్లాస్ నీళ్లు వేసి బాగా బాయిల్ చేసి అందులో కాస్త ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ నూనె వేసి మరిగించి తర్వాత అందులో ఈ సజ్జలు మరపట్టించామండి. ఇది మరపట్టించి పిండి పెట్టుకున్నాం అనమాట. రెడీమేడ్ పిండి తీయము, ఏముందో కలుపుతున్నారని తీయమండి. ఇలా చేసుకొని ఇలా రొట్టెలాగా తట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెడితే ఇలా నైస్గా అవుతుంది. అప్పుడు ఇలా పలచగా రొట్టెలు తట్టుకొని ఇలా పెనం మీద వేసుకోవాలండి. ఇదండి ఈజీగా పడిపోతుంది అనమాట. పలచగా ఉండాలి. ఇది 1 నిమిషం నాననివ్వాలి. మళ్ళీ రెండో రొట్టె చేసుకుంటున్నాను. ఇది ఇష్టపడే వాళ్ళు తింటారండి. ఇది సజ్జ రొట్టె, జొన్న రొట్టె, అది కూడా మన ఆహారంలో ఒక భాగం చేసుకోవాల్సింది. ఇప్పుడు బియ్యమే తినకూడదు, రైస్ తినకూడదు అంటున్నారు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోయి లేని అనర్థాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఇలా తట్టుకోవాలండి. ఇది ఇలా తట్టుకోవాలన్నమాట. ఈ పేపర్ మీద, మన ఆయిల్ పేపర్ మీద చేసుకుంటే కవర్లో ఈజీగా అవుతుందండి. ఇలా పైన కొద్దిగా నీళ్ళు వేసి చేయాలండి. ఇలా తిప్పించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా వేగిన తర్వాత లైట్గా వేయాలండి. దీనికి ఆయిల్ అసలు వేసే అవసరం లేదు, కానీ లైట్గా వేసినట్టు వేయాలంతే. పొయ్యి మీద నుంచి పెనం తీసేసి ఇది జాలి పెట్టుకోవాలండి. పెట్టుకొని అలా కాల్చాలన్నమాట. ఇది ఇలా కాల్చాలని విరిగిపోయిసారి ఇలా దీని మీద సన్న మంట మీద కాల్చుకోవాలన్నమాట. పైన దీంట్లో ఒకసారి పెనం మీద కొద్దిగా కాల్చి తర్వాత దీని మీద కాల్చుకోవాలండి. చుట్టూ రావాలి. ఇదిగోండి, రెండో రొట్టె వేస్తున్నాను. ఇది కాల్చుకున్నాను, ఆ పెనం మీద కాల్చేసినాను, అయిపోయింది. ఇది ఇప్పుడు మనము డైరెక్ట్గా మంట మీద కాలిస్తే ఇది బాగుంటాయండి. ఇలా పొంగుతూ వస్తాయండి. అప్పుడు తిప్పుకోవాలన్నమాట. ఇలా కొంచెం రొట్టెలు పలచగా ఒత్తుకోవాలండి. లాగా ఉంటే బాగోదు, పచ్చిగా ఉంటుంది లోపల. ఇలా 2 రొట్టెలు చేసుకుంటాను. తినేవాళ్ళు తింటారండి. ఇది ఇలా మనము తిప్పుకోవాలన్నమాట. అన్ని చోట్ల కాలేట్టు సమానంగా. ఈ నిప్పుల మీద కాలిస్తారండి, బాగుంటుంది. అయితే గ్యాస్ మీద కాబట్టి చూస్తున్నాండి. అయితే అయిపోయింది, ఆఫ్ చేస్తున్నాను. ఇలా వేడిగా ఉండాలంటే మనం ఇలా ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకొని మరక పెట్టేసినామంటే వేడిగా బాగుంటుందండి. ఇలా కవర్ చేసి ఇలా ఫాయిల్ పేపర్లో చేస్తే ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ వరకు బాగుంటుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. బాగుంది అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.